వై గ్రేట్ సోల్స్ సఫర్. అతి ఉన్నతమైన ఆత్మలు కూడా బాధలు అనుభవిస్తూ ఉంటాయి. ఎందుకు? మరి వాడు ఉన్నతమైన వాడు కదా, గొప్పవాడు కదా, మరి ఎందుకు బాధపడాలి? రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? బాబాకు ఆ చివరిలో ఎన్ని బాధలు పడ్డాడు ఆయన, ఎందుకు అలా పడవలసి వచ్చింది? క్రైస్తు అలా శిలువు ఎందుకు అనుభవించాడు? దేర్ వర్ రెసిడెంట్స్ హూ వర్ ది మండలీస్ పర్సనల్ అటెండెంట్స్. సచ్ రెసిడెంట్స్ వర్ మోస్ట్లీ అటెండింగ్ టు ది ఫిజికల్ నీడ్స్ ఆఫ్ ఎ పర్టికులర్ మండలి. రుస్తం అంటున్నాడు, నేను ఒక సహాయకుడిగా పనిచేస్తున్నానని చెప్పాను కదా, నాలాంటి సహాయకులు 3 రకాలుగా ఉంటారు. అంటే 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు వాళ్ళు చేసే విధులను బట్టి. అంటే ఇప్పుడు కార్పెంటర్, ప్లంబర్ ఇలా మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామో అలాగే అక్కడ ఉన్న సహాయకులు కూడా 3 రకాలు. ఒకటి, మండలి సభ్యుడి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా ఉండడం. అంటే ఆయన లేచే వరకు బయట పడుకోవడం, ఆయన లేచే టైంకి టక్మ లోపలికి వెళ్ళి ఆయనకు బ్రష్ ఇచ్చి, పేస్ట్ ఇచ్చి, నీళ్లు పెట్టి, వేడి నీళ్ళు అవసరమైతే వేడి నీళ్ళు పెట్టి, పళ్ళు తోముకోవడానికి, ఆ టాయిలెట్కి వెళ్ళడానికి, స్నానానికి నీళ్లు పెట్టి, ఆయనకి మళ్ళీ బట్టలు తీసిచ్చి, ఆయనకి టిఫిను, టైంకి టిఫిను, ఇవన్నీ. అంటే వ్యక్తిగతంగా ఆయన అవసరాలు చూసేవాడు ఒక వర్గం. సచ్ రెసిడెంట్స్ వర్ మోస్ట్లీ అటెండింగ్ టు ది ఫిజికల్ నీడ్స్ ఆఫ్ ఏ పర్టికులర్ మండల్. అంటే ఒకడు మణికి, ఒకడు మెహరాకి, అలా ఒకడు ఇరిచ్కి, ఒకడు ఆదికి, అలా అటాచ్ అయి ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ఉంటాడు. బయటికి రావాలంటే వాళ్ళు ఈయన పట్టుకుని నడిపిస్తూ తీసుకొస్తాడు అనమాట. ఆయన బలంగానే ఉండి పర్వాలేదు అనుకుంటే ఆయన సూట్ కేసు కూడా పట్టుకుంటాడు, ఆయన కూడా. దేవర్ లిటరల్లీ అటాచ్డ్ టు ది మండలి అండ్ హ్యాడ్ టు బి అవైలబుల్ 24 hours a day. వీళ్ళు సెలవు పెట్టాలంటే మళ్ళీ ఇంకొక మనిషిని తెచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు వెళ్ళాలి తప్ప, ఎందుకని 24 గంటలు వీడి మీద ఆధారపడి పాపం ఆ మండలి సభ్యుడు జీవిస్తూ ఉంటాడు. దెన్ దేర్ వర్ ది హెల్పర్ రెసిడెంట్స్ హూ హెల్ప్డ్ ది మండలి ఇన్ always including the official trust work, except they did not have the responsibility of tending to the mandali as they felt. రెండవ రకం, మనం ఆఫీసులో ఈ ప్యూన్లు ఉంటారు చూడండి, మన పొద్దున్నే 10ంటికి వచ్చేస్తాడు, ఇంటి దగ్గర అన్ని ఏర్పాట్లు అన్నీ చూసేస్తాడు, ఇంకేం కావాలా ఫైల్లో ఇంకోటి అన్నీ రెడీ పెట్టేస్తాడు, 5ంటికి వెళ్ళిపోతాడు. వ్యక్తిగత అవసరాలకు సంబంధం లేదు అతనికి, కానీ అతనికి కావాల్సిన అవసరాలు మాత్రం తీరుస్తూ ఉంటాడు. అదొక రకం. There were also a third type of resident who attended mostly to the affairs of Mehrabad for the benefit of pilgrims. 3వ రకం, మేరాబాద్ పర్యవేక్షణ చూసుకోవడం. వాళ్ళ ముఖ్య బాధ్యత ఏంటంటే యాత్రికులు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సదుపాయాలు, అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచం, పరుపు, దుప్పటి, దోమతెర, రగ్గులు, అక్కడి నుంచి క్లీన్లీనెస్ ఎంత శుభ్రం చేయడం, వాటర్, బాత్రూంలో టాయిలెట్లు చూడడం, ఫుడ్డు, ఈ ఏర్పాట్లు, ఇవన్నీ. రాత్రి లైట్లు ఉన్నాయా లేదా, ఆ సమాధి నుంచి వచ్చేటప్పుడు ఏ పాములన్నీ ఏమన్నా ఉంటే చీకట్లో అంతే లైట్లు, ఈ ఏర్పాట్లు. అంటే యాత్రికుడి యొక్క సదుపాయమును ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఆ పనులన్నీ పర్యవేక్షణ చేయాలి. అంటే ఎంతమంది ఉంటారు అన్నది మనకు ఒక అవగాహన కోసం అనమాట. ఏం చేస్తుంటారు ఇంతమంది మేరాబాద్లో ఉంటే ఇలాంటి పనులు ఓల్రెడీ ఉంటాయి. దే టు ఇంటరాక్టెడ్ విత్ ది మండలి బట్ ఓన్లీ వెరీ బ్రీఫ్లీ యాజ్ దే వర్ టైడ్ డౌన్ టు దే. ఈ 3వ రకం వాళ్ళు కూడా మండలి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, కానీ రోజంతా మాట్లాడుతూ ఉంటారు మధ్య మధ్యలో. ఇప్పుడు ఉదాహరణకి ఏదో బాత్రూంలు సరిపోవట్లేదు, కట్టాలి, గబుకుని ఏ రుచి దగ్గరకు ఎక్కడ వెళ్ళి ఏమండి ఎలా ఉంది పరిస్థితి, మరి మీరు కొంచెం ఏదో నిర్ణయం తీసుకోవాలి, కొంచెం సరిపోవట్లేదు, లేకపోతే వేడి నీళ్ళు కష్టంగా ఉంది, సోలార్ ఏదో పెట్టించాలి, లేకపోతే సోలార్ రిపేర్లో ఉంది, కొత్తది ఇంకోటి ఏదో తేవాలి, ఇలాంటివి మాట్లాడడానికి మండలి దగ్గరికి వెళ్తాం. ఐ బిలాంగ్ టు ది హెల్పర్ కేటగిరీ. ఇతను ఈ 3వ వర్గానికి చెందినవాడు అన్నమాట. ఇన్ మై ఒపీనియన్ ద పర్సనల్ అటెండెంట్స్ హ్యాడ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ దోస్ మూమెంట్స్ వెన్ మండలి సఫర్డ్ సమ్ ఇల్నెస్. ఈ మొట్టమొదటి తరగతి ఉన్నారే వాళ్ళు చాలా కష్టం, ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవారు. బాగా పండిపోయిన మొసలి శరీరం పాపం వీళ్ళు అందరిది అంతా 80లో ఉండేవారు. మరి ఎంత కష్టం, వాడు గట్టిగా పట్టుకుంటే కడిపాడు, అమ్మో లేకపోతే చేస్తున్నట్టాడు, నెమ్మదిగా పట్టుకుంటే పడిపోయింటే కాలు వచ్చి ఇరిగిపోయి. అందుచేత చాలా బాధ్యతగా వ్యవహరించవలసి. వాళ్ళ ఆరోగ్యం బాగుండేది కాదు. ఇప్పుడు ఏ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్ తీసుకెళ్తా ఉండాలి, తీసుకురావాలి. అయితే మండలి గ్రూ ఓల్డర్ అండ్ దేర్ సఫరింగ్ అండ్ డిసేబిలిటీ ఇంక్రీజ్, ద సఫరింగ్ ఆఫ్ ది అటెండెంట్స్ ఆల్సో ఇంక్రీజ్. ఆ మండలి సభ్యుడు ఎన్ని బాధలకు గురైతే వీడి కష్టాలు అంత ఎక్కువైపోతూ ఉండేది. అందుకని వారికి నిద్ర పట్టదు,
తెల్లవారులు కూర్చుంటాడు. పడుకోలేని నేను ఇలా కూర్చుంటాను, నువ్వు కొంచెం నా కాళ్ళు నొక్కుతూ ఉండు, లేకపోతే వెనకాల ఇలా జారబడాను అనుకో, వాడు కూడా లేచిపోతుంది. అంతే కదా, ఏదో వాళ్ళు కౌరులు చెప్పు కూర్చుని నాకు నిద్ర రావట్లేదు అంటూ వచ్చి కౌరులు చెప్తూ టు సీ సచ్ గ్రేట్ సోల్స్ ఇన్ దర్ ఫైనల్ డేస్ సఫర్ సచ్ మొమెంటస్ ఇన్కెపాసిటీస్ అండ్ ఈవెన్ క్రై అవుట్ టు బాబా ఫర్ రిలీఫ్ రిక్వైర్డ్ ఎ స్ట్రాంగ్ హార్ట్ టు బీ అరౌండ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్. ముఖ్యంగా అలాంటి సేవ చేసే వాళ్ళకి కలేజా ఉండాలి. అంత అద్భుతమైన వ్యక్తులు జీవితాన్ని మొత్తం బాబా సేవలో ధారపోసి శాశ్వతముగా బాబా చరిత్రలో భాగాలైపోయి బాబా గురించి తెలుసుకునే ప్రతివాడు వాళ్ళ గురించి చదువుతూ ఉంటారు. అంత గొప్ప ఆత్మల వాళ్ళు. కానీ వాళ్ళు ఈ చివరి దశలో ఇన్ని కష్టాలు పడుతూ ఆఖరికి ఒక్కోసారి ఏడ్చేవారు. బాబా ఫోటో చూసి తీసుకెళ్ళిపోయా, ఇంకెన్నాళ్ళు వద్దు నాయన, తీసుకెళ్ళిపో వాళ్ళు ఓదారుస్తూ ఈ కష్టం అంతా వాళ్ళు అలా పంచుకుంటూ ఉండాలి కూడా ఉన్నవాడు. లేదు తగ్గిపోతే నీకు రేపు బాగానే ఉంటావు, ఏం పర్వాలేదు. ఐ నో ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్ దాట్. రుస్తం అంటున్నాడు, నన్ను అడిగితే ఆ పని నేను చేయలేను, నా వల్ల కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ అవేర్ దట్ డ్యూరింగ్ దీస్ మూమెంట్స్ ద మండలి ఆఫెన్ గాట్ యాంగ్జస్ అండ్ అపియర్డ్ ఇన్ ఎ డిస్టర్బ్డ్ స్టేట్. మేము చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి మాకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళు ఊహకు కూడా అందదు. మామూలు మానవుల్లాగే వాళ్ళు బాధపడి తీసుకెళ్ళిపో బాబా, వద్దు ఇంకా ఉండలేము ఇక్కడ. సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ హ్యాడ్ టు బి మెడికల్లీ ట్రీటెడ్ ఫర్ ఇట్. వాళ్ళ ఆందోళన కోసం కొన్ని మందులు, సెడేటివ్స్ ఇలాంటివి కూడా వేస్తూ ఉండేవారు డాక్టర్లు. ఐఎమ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ రెడ్ ఇన్ లార్డ్ మెహర్ హౌ దెర్ వాజ్ ఎ పీరియడ్ లాస్టింగ్ ఫర్ సెవరల్ మంత్స్ వెన్ బాబా అపియర్డ్ డిప్రెస్డ్. లార్డ్ మెహర్ చదివితే మనకి ఆ వివరాలు అవన్నీ తెలుస్తాయి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆల్ యాక్టివిటీ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. బాబా కూడా చాలా చికాగ్గా కనపడుతూ ఉండేవారు. ఒకసారి చాలా చికాగ్గా, అంతా ఏకాంతంలోకి వెళ్ళిపోయారు. ఎవడు మాట్లాడకండి, నాకు కనపడకండి అనేవారు. మొత్తం అన్నీ కూడా ఒక స్విచ్లు కట్టేసినట్టుగా. బాబా షో నో ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్. అసలు దేని మీద శ్రద్ధ చూపించేవారు కాదు బాబా. ఇంక్లూడింగ్ ఇంటరాక్టింగ్ విత్ హిస్ మండలి. ఆయన మండలితో కూడా మాట్లాడేవారు కదా, ఇప్పుడేం లేదు పొమ్మని. Baba had explained how he, as the avatar, has to take upon himself the suffering of all the world for which he has to suffer physically and mentally. బాబా చెప్పారు, అసలు అవతార పురుషుడు భూమి మీదకు రావలసిన అవసరము ఏమిటి? ప్రతి మనిషి టన్నుల కొద్ది సంస్కారముల భారమును మోసుకుంటూ దాని ఫలితంగా విపరీతమైన బాధలకు గురవుతూ నలిగిపోతూ ఉన్నాడు. 100 కోట్ల జనాభా, ఇదంతా ప్రపంచం. సో ఆయన ఒక మానవ దేహం వేసుకొని ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి నుంచి కొంత కష్టాన్ని తీసి తన నెత్తి మీద పెట్టేసుకుంటాడు. సో ఈ కష్టం అంతా తన శరీరం ద్వారా ఆయన భరించేస్తాడు. ఆ రకంగా మనకు తేలిక చేస్తాడని. అంచేత ఆయన భౌతికంగా మానసికంగా 2 రకాలైన బాధలు పడ్డాడు. భౌతికంగా ఒకసారి ఎడం చేయి పక్క ఇరిగిపోయింది, ఒకసారి కుడి చేతి పక్క ఇరిగిపోయింది. మొత్తం ఆయన శరీరం అంతా చూసాం మనం. మానసికంగా అతి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉండేవారు. ఎందుకని? ఆయనది విశ్వాత్మకమైన మనసు. ఒక విశ్వాత్మకమైన మనసుకు ప్రతి ప్రత్యేకమైన మానవ మనస్సు అనుసంధానం కలిగి ఉంటుంది. అంటే ఇంటర్నెట్ లాగా మెయిన్ సర్వర్ అనమాట ఆయన. సో ఎక్కడ ఒత్తిడున్నా ఇది అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటున్నారు. ఇక్కడ నేను విపరీతంగా ఆలోచించేస్తాను అనుకుని ఎలాగ ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని ఇది ఆయనకి యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా మొత్తం విశ్వంలో ఉన్న ఈ మనసు యొక్క ప్రకోపం అంతా కూడా ఆయనకు తీవ్రంగా తాకుతుంది. ఇదంతా అది తట్టుకోవాలి. చదువుకున్నావు లార్డ్ మెహర్లో హజరత్ బాబాజాని ఇక్కడ ముద్దు పెట్టుకొని ఆయన్ని అనంత చైతన్యంలోకి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ సృష్టి ఉందని ఆయనకి తెలియదు. నేను భగవంతుణ్ణి అనే ఎరుక మాత్రమే ఆయనకి ఉండేది. అలాంటి పరిస్థితులలో షిరిడీ సాయిబాబా దగ్గరకు ఒకరోజు వెళితే ఓ పరవర్దిగారని 3 సార్లు పలికాడని మనం చదువుకున్నాం. అక్కడి నుంచి ఆయన ఇచ్చిన ప్రేరణను అనుసరించి షిరిడీలోనే ఖండోబా దేవాలయంలో ఉండే ఉపాసని మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. ఇంత రాయి తీసి ఇసురు కొట్టాడు సరిగ్గా దగ్గరకు వస్తూ ఉన్నటువంటి మేర్వాణి. ఎక్కడైతే హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకుందో అక్కడే తగిలి రక్తం వచ్చింది. స్పృహ కోల్పోయాడు ఆయన. స్పృహ కోల్పోయిన తర్వాత తిరిగి స్పృహ వచ్చేటప్పటికి ప్రపంచము యొక్క చైతన్యం నెమ్మదిగా రావడం ప్రారంభమైంది. దాన్ని కమింగ్ డౌన్ అని బాబా దాన్ని చెప్తూ ఉండేవారు. అంటే అనంత చైతన్యమును ఉంచుకుంటూనే
ప్రపంచము యొక్క చైతన్యములోనికి తిరిగి రావడం అది అతి కష్టమైనటువంటి దశ అన్నారు బాబా. అసలు ఆ తల రాతి నేల నేసు కొట్టుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో, ఆ కష్టాన్ని భరించలేక. అంత కష్టమైనటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి యొక్క మనసులు ఆలోచనలు ఒక్క ఉధృతితో ఆయన మనసులో ప్రవేశించేసేవట. అది తట్టుకోలేక ఆ ఊరు చివర ఒక నది ఉంటే ఆ నదిలో బుర్ర ముంచి అలా కొన్ని గంటలు ఉంటూ ఉండేవారట. బాబా రాశారు అందరూ. అంటే అంత వేగంగా ఈ ఆలోచనలన్నీ వచ్చేస్తుంటే చూడండి, మన మనసే అంత టకటక 10 మంది ఆలోచనలు మన బుర్రలోకి వస్తే ఊహించండి మనం ఏమైపోతాం. అలాంటిది అవతార పురుషుడికి ప్రతి మనసులో ఉన్న ఆలోచనలు ఆయనకి తాకితే అంత కష్టంగా ఉంటూ ఉండేది. హీ హ్యాడ్ టు బ్రేక్ హిజ్ ఓన్ బాడీ అండ్ సఫర్ స్ట్రేంజ్ కైండ్స్ ఆఫ్ ఎయిల్మెంట్ ఫార్ ఓన్లీ ఇన్ దిస్ మేనర్ ద వరల్డ్ సఫరింగ్ వుడ్ రెడ్యూస్. మొత్తం శరీరం అంతా ముక్కలుగా చేసేసుకున్నాడు 2 ప్రమాదాల్లో. మానవుడు ఎరిగిన అన్ని రకముల యొక్క రుగ్మతలు ఆయన శరీరానికి దాపురించాయి. అంటే అలాగూ నేను బాధపడితే తప్ప మానవుడి బాధల నుండి ఉపశమనము కలిగించడము కుదరదు అన్నారు బాబా. అందుకని నేను ఇన్ని కష్టాలు పడుతూ ఉంటాను. బాబా ఈవెన్ సెడ్ దట్ హిజ్ మండలి షేర్డ్ ఇన్ దిస్ సఫరింగ్ ఫార్ దేవర్ వన్ ఇన్ కాన్షియస్నెస్ విత్ హిమ్. నా మండలి వాళ్ళు కూడా చైతన్యములో నాతో ఏకమై ఉంటారు. అందుకని నా విశ్వకార్యాన్ని చేసి విశ్వభారాన్ని పంచుకోవడంలో వీళ్ళు కూడా నాకు సహాయం చేస్తూ ఉంటారు అని అనేకసార్లు బాబా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎందుకు బాధపడతారు అంటే అదొక కారణం. అది వాళ్ళ కోసమే కాదు, అది బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకోవడంలో భాగంగా కూడా వాళ్ళు బాధలు అనుభవిస్తూ ఉంటారు. బాబూజీ వుడ్ ఆఫెన్ ఎక్స్ప్లెయిన్ టు us that we should not look at any aspect of the Mandali's suffering from a worldly point of view, for they too were suffering for the world. ఇప్పుడు భావు కల్చర్ గారు అబ్బాయి ఉన్నాడు, మెహర్నాథ్ కల్చర్. ఆయన మామూలుగా వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళం, ఎలా ఉన్నారు భావుజీ, బాగానే ఉందా, కొంచెం లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఆందోళనగా ఉంది ఆయన ఆరోగ్యం అంటే, భాయ్ ఓ మండలిలో గైనా ఉనికి బాత్ అలాగే. అంటే వాళ్ళు మనలాగా మామూలు మానవులు కాదు కదా, వాళ్ళు మండలి సభ్యులు కాబట్టి వాళ్ళ జీవితం వేరు, మన జీవితం వేరు. అంటే మన పారామీటర్స్ వాళ్ళకి వర్తించవు అని. అదే ఇక్కడ భావుజీ చెప్తుంది. ఎప్పుడు కూడా మండలి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ విషయాలను ఒక మామూలు మానవుడితో సరిపోల్చడము కుదరదు. ఎందుకంటే వాళ్ళు పడేటువంటి బాధలు వాళ్ళ ఒక్కరి కోసం కాదు, ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను స్వీకరించారు కాబట్టి విశ్వము కోసం కూడా వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇరిచి బాబాలో కలిసిపోయాడు. ఆ సందర్భంలో అలూబా అన్నారు, ప్రపంచములో విశ్వవ్యాప్తముగా ఉన్న మహమ్మదీయులందరికీ రక్షకుడుగా ఇరిచి వ్యవహరించాడు ఇప్పటి వరకు. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన బాబా దగ్గర. రేపటి నుంచి ఏమవుతుందో చూడాలి మనం అని. అతి కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాను, ఇరాక్ అవన్నీ తర్వాత వచ్చినటువంటి. అంటే మనకు తెలియదు అది, వాళ్ళు మామూలుగా ఇక్కడ నొప్పి అనుకుంటున్నాడు అనుకుంటుంటాం. ఇవన్నీ ఎక్కడో ఏదో ఒక పనికి సంబంధించి ఉండవచ్చు. అకార్డింగ్ టు హిమ్ ద మండలి టుక్ ఆన్ ద బర్డెన్ ఆఫ్ ఆల్ దోస్ హూ వర్ కనెక్టెడ్ విత్ దెమ్, and in the moments they were achieved their final goal of God realization, these souls would get a tremendous push. ఒక మండలి సభ్యుడు ఉన్నాడు అనుకున్నాం. ఉదాహరణకు ఒక ఈరిచ్ ఉన్నాడు. ఈరిచ్తో చాలామంది సన్నిహితమైన సంబంధము కలిగిన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ధనపతిరావు నాయుడు గారు మన కాకినాడ సైడ్ ఆదిక ఇరానీకి బాగా ఆప్తుడైన, ఏది కావాల్సిన ఆదిగే. అలాగూ ఒక్కొక్క మండలి సభ్యుడికి కొన్ని వందల మంది వీళ్ళు సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసము ఆ మండలి సభ్యుడు బాధలను పంచుకుంటూ ఉంటాడు. వాడికి బ్రహ్మానుభవం వచ్చేస్తే తనతో సంబంధం ఉన్న అందరికీ కూడా పెద్ద ఉదుపున ముందుకెళ్ళిపోతారు వీళ్ళు కూడా. ఆ ఒక్క మండలి సభ్యుడికి గనక బ్రహ్మానుభవం వచ్చేస్తే ఆయనతో సంబంధము ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ప్రయాణంలో ముందుకు నెట్టబడతాయి. వన్ థింగ్ ఐ డిడ్ నోటీస్ వాజ్ దట్ దేర్ ఇల్నెస్ అపియర్డ్ స్ట్రేంజ్లీ. రుస్తం అంటున్నాడు, నేను చూసినంత వరకు మామూలుగా
సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు వాళ్ళు. సడన్గా 5 నిమిషాల్లో అసలు కదలలేని పరిస్థితి వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇందాకటి దాకా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఇలా మారిపోయాడు. అంత వింతగా ఉండేది. వాళ్ళకు వచ్చిన అనారోగ్యం కూడా అలాగే అనిపించేది. అండ్ ఆల్సో డిసపియర్డ్ ఇన్ ఎన్ ఈక్వల్లీ స్ట్రేంజ్ మేనర్ జస్ట్ బిఫోర్ ఏ మేజర్ ప్రోగ్రామ్. 15 రోజులు 20 రోజులు బట్టి ఇలా ఉండేవాడు. ఏదో పెద్ద సావాస్ ప్రోగ్రాం వచ్చేస్తున్నాను కానీ ముందు రోజు మామూలు టిప్ టాప్గా తయారైపోయి వచ్చేసేవాడు. ఇదేంటే నిన్నటిదాకా అలా ఉన్నా ఉంటాయి అయ్యేమనకు. బాబాలో 2 రకాల దశలు ఉంటాయి. ఒకటి మానవుడు, ఒకటి దైవం. మండలి వాళ్లకు మేము ఆ మానవుడు అనేటువంటి దశని ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఆయన ప్రేమిక ప్రపంచానికి ఆయనలో ఉన్న దేవుడే కనపడుతూ ఉండేవాడు. పలానా సహవాసం ఉందంటే నీరసంగా ఉండి మనం చేయగలమంటావా, నేను దర్శనం ఇవ్వగలనంటావా, నీరసంగా ఉన్నాను, అనవసరంగా మనం పెట్టేసాం, క్యాన్సిల్ చేసేద్దామా అంటూ ఉండేవాడు. తీరా క్యాన్సిల్ చేద్దామంటే వద్దు 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 ఉండండి అనేవాడు. ఇలాగే అపసోపాలు పడుతూ ఉండేవాడు. కానీ ఆ టైం వచ్చేసే టక 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 టకమని లేడిపిల్లలాగా లేచిపోయి అంతా వెలిగిపోతూ ఉండేవాడు. ఆ దర్శనం అయిపోయాక మళ్ళీ బాగోలేదు, నీరసంగా ఉందని మళ్ళీ వీళ్ళు కూడా అలాగే ఉండేవారు మండలి వాళ్ళు. Sometimes the disease would linger for a long time and no medicine appeared to help. చాలా కాలం బాధ పెడుతూ ఉండేది పాపం కొన్ని జబ్బులు వాళ్ళని. మందులు ఏవి పనిచేసేవి కూడా కాదు వాళ్ళకి. And then it would disappear suddenly and they would be normal again. కానీ ఆ మందులు ఏవి పనిచేయట్లేదు, సడన్గా మాత్రం తగ్గిపోయేది, మామూలుగా అయిపోయేవారు. బాబుజీ ఎన్నిసార్లు ఇంకా గంటల్లోనే అనుకునేవారు. అలా ఎన్నిసార్లు అయిందో వాళ్ళకి మళ్ళీ మామూలుగా తిరిగేసేవాడు. వన్స్ ఏ బాబా లవర్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఆస్క్డ్. ఒకసారి రుస్తం అంటున్నాడు, నా స్నేహితుడైన ఒక బాబా ప్రేమికుడు ఇలా అడిగాడు, వై డు ది మండలి గెట్ యాంగ్షియస్ ఇఫ్ దే వర్ వన్ ఇన్ కాన్షియస్నెస్ విత్ బాబా హూ ఇస్ గాడ్. బాబా ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఆయనతో చైతన్యంలో ఏకమైపోయిన మండలి వాళ్ళు మనలాగా ఇదేంటి ఈ పని అవుద్దా అవుదా అవుద్దా అవుదా అవుద్దా అవుదా అని అలాంటి ఆందోళన ఎందుకు ఉండాలి? వాళ్ళకి ఉండకూడదు కదా. దిస్ పర్సన్ వాజ్ క్లోజ్ టు ది మండలి అండ్ హ్యాడ్ నోటీస్డ్ ఇట్. ఇతను ఎరిచి వాళ్ళతో పరిచయం ఉంది, చూశాడు దగ్గర. ఇదేంటిది వీళ్ళు మామూలుగా ఈ పని అవుద్దా అవుదా ఇది అవుతా. బాబా కూడా అలాగే అనేవాడు కదా, దర్శనం డేట్ ఇచ్చేసాం, ఇవ్వగలనా లేదా అనేవాడు. ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యాడ్ హెర్డ్ ద మండలి సే ఓవర్ ది ఇయర్. నేను ఏళ్ల తరబడి మండలి వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ చెప్పాను అతనికి. హవెవర్ ఇట్ అకర్డ్ టు మీ దట్ ఐ షుడ్ చెక్ దిస్ విత్ మేర్వాన్ ఫార్ ఐ కుడ్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్. చెప్పేసాను కానీ నాకు కూడా అనిపించింది ఇలా కాదు, మేర్వాన్ చేస్తా వాళ్ళ ఉన్నాడు కదా, అతన్ని అడిగి ముఖతః తేల్చేసుకుంటే మంచిది ఇది అసలు. అప్పుడు నాకేమన్నా తప్పుడు అభిప్రాయం ఉంటే అది నేను సరి చేసుకోవచ్చు అనిపి. మేర్వాన్ కన్ఫర్మ్ ఆల్ దాట్ ఐ సెడ్ వాజ్ కరెక్ట్ అండ్ యాడెడ్. అప్పుడు అన్నాడు మేర్వాన్, నువ్వు చెప్పినంత కరెక్ట్, ఏమి తప్పలేదు అని కొన్ని కొత్త విషయాలు కూడా చెప్తాడు. సో మెనీ ఆర్ సఫరింగ్ మెంటల్లీ అండ్ సో మెనీ న్యూ ట్రీట్మెంట్స్ హ్యావ్ కమ్ అవుట్ టు హెల్ప్ ది సఫరింగ్ మైండ్. మానసికంగా అనేకమైన రుగ్మతలతో మానవుడు రకరకాల బాధలు పడుతూ ఉన్నాడు. మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే చూడొచ్చు ఎన్ని వందల మంది ఉంటున్నారో ట్రీట్మెంట్కి. బోలెడు మందులు, బోలెడు వైద్యం కదా. వీళ్ళకి రుగ్మతలు, ఈ రోగాలకి నయం చేయడం, చికిత్సలు ప్రత్యేకమైన డిపార్ట్మెంటే పనిచేస్తుంది. ఇమాజిన్ ఇఫ్ ఆల్ దీస్ వుడ్ నాట్ బి దేర్ హౌ మచ్ మోర్ ద వరల్డ్ వుడ్ సఫర్. జస్ట్ ఇమాజిన్. ఈ డాక్టర్లు, ఈ మందులు లేకపోతే ఇంకా ఎంత బాధపడి ఉండేవారు ఈ మానవులంతా. ఒకసారి ఆలోచి. జస్ట్ ఇమాజిన్ బాబా టుక్ అవే సో మచ్ ఆఫ్ ది వరల్డ్ సఫరింగ్ బై గోయింగ్ త్రూ ఇట్ హిమ్సెల్ఫ్ అండ్ పుట్టింగ్ హిజ్ మండలి త్రూ ఇట్. అక్కడికి తన జీవితం అంతా బాబా టన్నులు 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 మానవుడు సఫరింగ్ని తన నెత్తి మీద వేసుకొని భరించేశాడు. తన మండలి వాళ్ళు అందరి మీద ఒక్కొక్కరి మీద ఎంతో బరువు పెట్టేసి వాళ్ళని కూడా ఆ కష్టాన్ని పంచుకునేలాగా చేశాడు. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ డన్ దిస్ ద వరల్డ్ వుడ్ హ్యావ్ బీన్ డూమ్డ్. అవతార పురుషుడే కనుక ఈ కష్టాన్ని ఆయన మీద వేసుకొని అనుభవించి ఉండకపోతే ఒకసారి ఊహించండి ప్రపంచం యొక్క పరిస్థితి ఏమైపోయి ఉండేది. వెన్ మేర్వాన్ ఫినిష్డ్ ఐ ఫోన్ మై ఫ్రెండ్ అండ్ షేర్డ్ ఆల్ అండ్ అపియర్డ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. అప్పుడు ఇదంతా నా ప్రశ్న వేసిన ఫ్రెండ్కి చెప్పాను, చాలా సంతోషించాడు అతను కూడా.